పులివెందుల శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటారా? ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా యుద్ధానికి దిగుతారా? అందుకే ఉప ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపిస్తారా? జగన్ ప్లాన్ ఏంటి? అసలు పులివెందుల వైసీపీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఆత్మీయ మిత్రుడు. ఇప్పుడు ఆయన పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగానే తలపడుతోంది. గులాబీ పార్టీ తరపున మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తోంది. సగం పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది కేసీఆర్ పార్టీ. అటువంటి పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బూస్ట్ నిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఏపీలో బలపడాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అటువంటి ఉప ఎన్నికను కోరుకుంటుంది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలతోనే రాజకీయ ప్రయోజనం పొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా దాదాపు 15 మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అప్పట్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా సరే ఉప ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. 2024 వరకు ఆ పార్టీకి తిరుగులేని పునాదులు వేశాయి ఆ ఉప ఎన్నికలు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన చేస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని సలహాదారులు సూచిస్తున్నారు. కానీ అంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తారా అన్నది అనుమానమే. టీడీపీ హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, వైసీపీ హయాంలో జరిగిన ఉప ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అధికార పార్టీని ఢీకొట్టి వెళ్లాలి అంటే అంత ఈజీ కాదు. పైగా కేంద్రం సంపూర్ణ మద్దతుంది. వైసీపీకి 11 స్థానాలొచ్చాయి. అయితే అందులో రిజర్వ్ స్థానాలే అధికం. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి గెలవాలంటే 2 నియోజకవర్గాలున్నాయి. అందులో ఒకటి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైఫల్యాలను రెఫరెండంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని కారణం చూపించవచ్చు. అయితే అంతటి సాహసం జగన్ చేస్తారా అంటే అది చెప్పలేం. మొన్నటికి మొన్న పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అధికార జులంతో టీడీపీ గెలిచిందని చెప్తున్నా జెడ్పీటీసీకే ఈ స్థాయిలో ఉంటే ఎమ్మెల్యేకు ఎలాంటి అధికార ప్రయోగం ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ఆయన పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే సాహసం చెయ్యరని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలొచ్చాయి. ఎవరినో ఒకరిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన లేకపోలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది, సంతృప్తి కొనసాగుతోంది. ఇటువంటి సమయంలో ఆ సాహసం చేస్తే తప్పకుండా ఇబ్బందికరం అవుతుందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే పులివెందుల్లో బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. అందుకే అక్కడే రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే బాగుంటుంది అన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది ఆయనకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.